Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 47 is between Rajasthan Royals and Gujarat Titans. Match Vedika జైపూర్లోని ఎస్ఎంఎస్ సవాయ్ మాన్సింగ్ స్టేడియం. పాయింట్స్ టేబుల్ చూస్తే రెండు టీమ్స్ నేనీదరిని నువ్వాదరిని అన్నట్టుగా ఉన్నాయి. ఒక టీం ఏమో సెకండ్ ప్లేస్లో ఉంది గుజరాత్ టైటన్స్, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది, అంటే 9th ప్లేస్లో ఉన్నారు. సో రెండు టీమ్స్ కాంట్రాస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ కేవలం 8 మ్యాచెస్ మాత్రం ఆడారు. ఇప్పుడు టాప్లో ఉన్న ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడారు. 10 మ్యాచ్లు ఆడి వాళ్ళు 14 పాయింట్లు వచ్చారు. గుజరాత్ టైటన్స్కి 8 మ్యాచ్లు ఆడినా దాంట్లో 6 మ్యాచ్లు గెలిచి కేవలం 2 ఓడిపోయి వాళ్ళు 12 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ ప్రతి, అంటే వాళ్ళకి ఇంకా 6 మ్యాచ్లు, ఈరోజు మ్యాచ్తో కలిపి 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో వాళ్ళు 2 గెలిస్తే చాలు, జస్ట్ 2 గెలిస్తే వాళ్ళు దే విల్ బి త్రూ టు ద ప్లే ఆఫ్స్. అది వాళ్ళ పరిస్థితి. అండ్ మరి రాజస్థాన్ సంగతి ఏంటి? రాజస్థాన్ ఇప్పటికే 7 మ్యాచ్లు ఓడిపోయారు. ఆడిన 9 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయారు. 2 గెలిచారు, 7 ఓడిపోయారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. చెన్నై కూడా అదే పరిస్థితిలో 7 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు. సో రాజస్థాన్ పరిస్థితి ఏంటంటే లాస్ట్ ప్లేస్ తప్పించుకోవాలి తప్ప క్వాలిఫికేషన్ చాలా కష్టం. ఓకే, థియరాటికల్ ఛాన్స్ ఉంది వాళ్ళకి. అంటే ఈ మిగిలిన అన్ని మ్యాచ్లు, అంటే ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్న వాళ్ళకి 5 మ్యాచ్లు, ఈరోజు మ్యాచ్తో కలిపి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలిస్తే దే కెన్ స్టిల్ హోప్ ఫర్ ఏ క్వాలిఫికేషన్. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుని పెద్ద మార్జిన్తో గెలిస్తే వాళ్ళకి థియరాటికల్ ఛాన్స్ అయితే ఉంటుంది. బ్రహ్మాండమైన టర్న్ అరౌండ్. ఎలాగైతే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళిందో అందరూ అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చేయొచ్చు, కానీ అది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న సినేరియోలో అంత ఈజీ కాదు. బట్ ఈరోజు మ్యాచ్ ఓడిపోతే మాత్రం వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టాల్సింది. మా పాత భాషలో చెప్పాలంటే, కొత్త భాషలో చెప్పాలంటే అస్సాం ట్రైన్ ఎక్కాల్సింది. ఈ అస్సాం ట్రైన్ ఏంటో నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ఏంటి అస్సాం అంటారు, అస్సాం వెళ్ళిపోతుందా టీం అని చెప్పి నేను వాట్సాప్ గ్రూపుల్లో మన యంగ్ ఫ్రెండ్స్ని అడిగాను, ఏంటి అస్సాం సంగతి ఏంటంటే ఏదో సినిమా అంట, మన ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఆదిలోనే దేంట్లోనో వాళ్ళందరినీ బాగా దంచి కొట్టేసి వాళ్ళని అస్సాం ట్రైన్ ఎక్కిచ్చేస్తారంట హీరో. సో అందుకని అస్సాం అనేది చాలా పాపులర్ అయింది మీమ్స్లో వాటిలో. సో అస్సాం బాట పట్టాల్సిందే వాళ్ళు. అస్సాం ఎలాగో వాళ్ళకి అలవాటే కదా, అస్సాంలో వాళ్ళ సెకండ్ హోమ్. సో వాళ్ళ సెకండ్ హోమ్ వైపు వెళ్ళిపోవాలి రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే 12 పాయింట్స్తో రేర్ అకేషన్స్లో కూడా వెళ్ళారు ప్లే ఆఫ్స్కి. కానీ అది ఎప్పుడు 8 టీమ్స్ ఉన్నప్పుడు అది వేరే సంగతి. ఇప్పుడు చాలా కష్టం. 12 పాయింట్స్తో కెనాట్ క్వాలిఫై. సో మీకు ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ఆశలు మిణుకుమంటూ కొంచెం సజీవంగా ఉంటాయి, లేకపోతే దేర్ అవుట్. అది పరిస్థితి. గుజరాత్ టీమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, చాలా అద్భుతంగా. ముఖ్యంగా బౌలింగ్ కదా, ఎప్పుడైనా బౌలింగ్ బాగుంటేనే మీరు ట్రోఫీలు గెలుస్తారు, మ్యాచ్లు కూడా గెలుస్తారు. ఎందుకంటే సిరాజ్ అప్ ఫ్రంట్లో పవర్ ప్లేలో బ్రహ్మాండంగా వికెట్స్ ఇస్తాడు. సిరాజ్ని ఏదో డిండా అకాడమీ అని చెప్పి చాలామంది అవహేళన చేస్తుంటారు, కానీ సిరాజ్ ఈసారి డాట్ బాల్ పర్సంటేజ్లో ఈ టాప్లో ఉన్నాడు. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు. ఆ బబుల్ సిమ్ అనండి, లేకపోతే స్వింగ్ అనండి, వాటెవర్, అతను పవర్ ప్లేలో ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్స్లో డెత్లో కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు. వికెట్స్ ఎక్కువ తీసాడు, 16 వికెట్లు తీసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మోస్ట్ వికెట్స్ కాలంలో. అండ్ ఈజ్ ఆల్సో వెరీ ఎకనామికల్. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ బిన్ రివిలేషన్. 2 ఏళ్ళు ఆల్మోస్ట్ దూరంగా ఉన్నాడు ఐపీఎల్కి ఇంజరీ వల్ల. ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు. క్రెడిట్ అంతా కూడా ఆశీష్ నెహ్రాకి వెళ్తుంది, బీయింగ్ ఏ ఫాస్ట్ బౌలర్ హిమ్సెల్ఫ్. వీళ్ళిద్దరిలో ఉన్న ఆ లేటెంట్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చిన ఘనత ఆశీష్ నెహ్రాకి దక్కుతుంది. వాళ్ళిద్దరే కాదు, మిగతా బౌలర్ సాయి కిషోర్ లాంటి వాళ్ళు, ఈవెన్ రషీద్ ఖాన్ ఈజ్ కమింగ్ ఇన్ టు జోన్. లాస్ట్ 2-3 మ్యాచెస్గా మళ్ళీ అతనికి ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీగెయిన్ చేసుకున్నాడు. పిచెస్ కూడా స్పిన్నర్స్కి అనుకూలిస్తున్నాయి పోను. సో రషీద్ ఖాన్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్. సో ఓవరాల్గా టీం చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకి రబాడా లేడు అక్కడ. రబాడా ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్తున్నారు. రబాడా లేడు, కార్జియా కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. సో ఫారిన్ బౌలర్స్ లేరన్న వాళ్ళకి బెంగాల్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ దట్ ఈస్ వాళ్ళకి బెంగాలే. ఎందుకంటే ఉన్న బౌలర్స్లో ఇషాంత్ శర్మ కావచ్చు, లేకపోతే కుల్వంత్ కజ్రోలి, ఎవరితో వాళ్ళు బౌలింగ్ వేయించినా దే ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. ఆ జాబ్ అక్కడ వాళ్ళకి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా వాళ్ళు చేయడం అనేది మనం చూస్తాం. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బ్యాటింగ్లో కూడా మొదట్లో కొంత శుభన్ గిల్ అంత ఎఫెక్టివ్ అనిపించకపోయినా
అంటే అంత కన్సిస్టెంట్ అనిపించకపోయినా అతని స్టాండర్డ్స్లో. ఇప్పుడు మళ్ళీ హ్యాస్ పిక్డ్ అప్. లాస్ట్ 5 మ్యాచెస్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పైన 90 చేశాడు. సో హీఈస్ బ్యాక్ టు హిస్ వేస్. అతను కన్సిస్టెంట్. ఒక్కసారి అతను ఆ గాడిలో పడ్డాడంటే ఇంకా అతను ఆపడం చాలా కష్టం. అండ్ సాయి సుదర్శన్ ఇస్ టెరిఫిక్ దిస్ సీజన్. సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడనే కాదు, ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. 50s మీద 50s, వరుసగా 50లు కొడుతున్నాడు. ఇంత కన్సిస్టెన్సీ అండ్ విత్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అది ఏంటి, ఎలాంటి పెద్ద రిస్కులు తీసుకోకుండా, ఫ్యాన్సీ షాట్స్ ఆడకుండా, ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ కూడా 150, 160 స్ట్రైక్ రేట్తో ఆడొచ్చు మనం అని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. ఈజ్ ఎక్సలెంట్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు సాయి సుదర్శన్ రాదర్. అండ్ బట్లర్ కేసు ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి ఇంకా వాళ్ళ పుండు మీద కారం చేయలేనట్టు. ఎందుకంటే బట్లర్ ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు. వాళ్ళు వదిలేసుకున్నందుకు వాళ్ళ రిగ్రెట్స్ మరింత రెట్టింపు అవుతాయి. వాళ్ళు మరింతగా పశ్చాత్తాపడేలా చేస్తున్నాడు బట్లర్. అంత బాగా అతను నెంబర్ 3లో వీళ్ళు ముగ్గురే ఆడుతున్నారు యాక్చువల్గా. బట్లర్ నిజంగా ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ దే లాస్ట్ డైమండ్ అని చెప్పి. సో వాళ్ళు ఏదో అనుకున్నారు, మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీరు పారేసుకోవడం అంటారు తెలుగులో. అట్లా బట్లర్ని ఎలా వదిలేసుకుంటారు మీరు? హెట్మైన్ పెట్టుకున్నారు, ధ్రువ్ జురెల్ని పెట్టుకున్నారు, రిటైన్ చేసుకున్నారు. బట్లర్ని రిటైన్ చేసుకోవచ్చు కదా. బట్లర్ని రిటైన్ చేసుకోకుండా వదిలేయడం అనేది అసలు ఆ సెలక్షన్లోనే చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు సెలక్షన్ అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పులు ఇప్పటికీ వాళ్ళకి దాని రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవ్రీబడి ఈస్ పాయింటింగ్ అవుట్ టు రాహుల్ ద్రావిడ్కి ఏదో మేము కూడా చూసాం. రాహుల్ ద్రావిడ్ థ్యాంక్ యూ, మా టీంని, టాప్లో ఉన్న టీంని నువ్వు చివరికి తీసుకొచ్చావు అని చెప్పి రాహుల్ ద్రావిడ్నే స్క్వేర్గా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కరే కాదు అది కారణం. చాలామంది దేర్ ఆర్ సో మెనీ. సంగకారా స్టిల్ దేర్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ది టీమ్. ఎవరు తీసుకున్న డెసిషన్స్ మాత్రం రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. సెలక్షన్ ఏమాత్రం సరిగ్గా కుదరలేదు వాళ్ళకి. ఈవెన్ ఆక్షన్లో కూడా దే డి నాట్ పర్ఫార్మ్ వెల్ ఎట్ ఆల్. సో వాళ్ళకి ఆ రిజల్ట్స్ పూర్గా వస్తున్నాయి. సో మనం ముందుగా జీటీ గురించే మాట్లాడుతున్నాం కదా. జీటీలో మీకు సరే ఈ ముగ్గురు మోస్ట్ ఆఫ్ ద స్ట్రైక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రన్స్ వాళ్ళే చేశారు, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ బాల్స్ దే ఆర్ ఫేసింగ్. ఆల్ 3 ఆఫ్ దెమ్ త్రయం, టాప్ 3 త్రయం. కానీ అవసరమైతే మనకి చాలా సందర్భాల్లో షెఫెన్ రూదర్ఫోర్డ్ మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడడం, చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం అనేది మనం చూసాం. ఒక మ్యాచ్లో అగేన్స్ట్ ది సేమ్ అపోజిషన్, అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఒక మంచి 36 చేశాడు. ఎవరు? షారుఖ్ ఖాన్ క్విక్గా 37, 36 చేశాడు. అండ్ ఒక మ్యాచ్లో మనం చూసాం, ఐ థింక్ అగేన్స్ట్ ఢిల్లీ, రాహుల్ తెవాతియా లాస్ట్ ఓవర్లో మంచి ఫినిషింగ్ అందించాడు. సో ఈ టీంలో ఓకే, వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీ అనిపించినా సరే అవసరమైనప్పుడు వాళ్ళు కూడా డెలివరింగ్ ది గుడ్స్. ఓవరాల్గా టీం చాలా చాలా హ్యాపీ స్టేట్లో ఉంది. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్లర్ కొన్నిసార్లు కీపింగ్లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు, ఎప్పుడు లేనిది. మేబీ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ విత్ హిమ్, వాట్ ఎవర్, బట్ స్టిల్ ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. అండ్ క్యాచింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి డెఫినెట్గా అన్ని టీమ్స్కి. ఈసారి అన్ని టీమ్స్ కూడా ఎన్ని బోల్డ్ అని క్యాచ్లు వదిలేస్తున్నారు. బట్ ఓవరాల్గా దట్ టీమ్ ఈజ్ మేకింగ్ లెస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ కంపేర్ టు అదర్స్. అందరితో కంపేర్ చేస్తే చాలా లెస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు. రాజస్థాన్ పరిస్థితి, రాజస్థాన్ ఒక్క జైస్వాల్ తప్పిస్తే, జైస్వాల్ స్టార్టింగ్లో కాస్త స్లో అయినా తర్వాత బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. జైస్వాల్ ఒక్కడే ది షైనింగ్ స్టార్ ఈ టీంలో. అండ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ న్యూ బాల్తో బ్రహ్మాండమైన పేస్ లైక్ ఫైర్ అంటాం, అట్లా మంచి వైల్డ్ ఫైర్ లాగా ఉన్నాడు అతను తప్పి వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవ్వరు కూడా, రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాళ్ళకి ఉన్న కష్టాలు చాలా ఉన్నట్టుగా సంజు శాంసన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. సో దాంతో ఏంటంటే వాళ్ళకి సంజు యాజ్ ఎ బ్యాట్స్మెన్ కోల్పోతున్నారు. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ ఆల్సో. క్యాప్టెన్గా కూడా అతన్ని మిస్ అవుతున్నారు. అండ్ చాలా ఇది కూడా ఒక రిసెంట్మెంట్. ఎందుకు రియాన్ పరాగ్ ఇచ్చారు క్యాప్టెన్సీ? ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న జైస్వాల్కి ఇవ్వాలి కదా. పరాగ్కి కొంత అస్సాం క్యాప్టెన్ చేసిన అనుభవం ఉంది అని చెప్పి అన్నారు. కానీ పరాగ్ ఈజ్ ప్రూవింగ్ టు వెరీ వెరీ ఆర్డినరీ క్యాప్టెన్. ఎందుకున్నాం అంటే టీంని బట్టే ఉంటుంది క్యాప్టెన్సీ. నేను ఎప్పుడు చెప్తాను, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్ అని చెప్పి. కానీ అయినా కూడా పరాగ్ క్యాప్టెన్సీ కూడా అలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వట్లేదు. జూనియర్ మెంబర్ ఆఫ్ ది టీమ్, నాట్ ఎన్ ఇంటర్నేషనల్ స్టార్. సో అతను క్యాప్టెన్సీ అంత ఎఫెక్టివ్గా లేదేమో అనిపిస్తుంది. సో అన్ని రకాల సమస్యలు వాళ్ళని చుట్టుముడుతున్నాయి. ధ్రువ్ జురెల్ స్పిన్కి అగేన్స్ట్గా చాలా చాలా వీక్గా ఉన్నాడు. పేస్కి అగేన్స్ట్గా బాగా ఆడతాడు. స్పిన్ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్
అతనికి అగేన్స్ట్గా స్పిన్నర్స్ ప్రయోగించారు, దాంతో వాళ్ళు అతన్ని కట్టడి చేయగలిగారు. సో స్పిన్నర్స్కి ఆడడంలో అతను ఇబ్బంది పడుతున్నాడు. హెట్మైర్ లాస్ట్ 2 సీజన్స్లో బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అది స్ట్రైక్ రేట్ వాజ్ టచింగ్ ఆల్మోస్ట్ 200. ఈసారి కూడా ఆడుతున్నాడు కానీ ఆ సీన్ లేదు హెట్మైర్ నుంచి. కానీ ఎవరు కూడా సందీప్ శర్మ బౌలింగ్ విషయానికి వస్తే, తుషార్ దేశపాండే లాస్ట్ టైం బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు చెన్నైకి, ఈసారి అతను టోటల్గా ఫెయిల్ అవుతున్నాడు. సో ఆర్ఆర్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు తుషార్ ప్లేస్లో ఆకాష్ మడ్వాల్ని ఆడించుకునే అవకాశం ఉంది. అలాగే ఫజల్ హక్ ఫరూకీ ప్లేస్లో క్వెనా మఫాకాకి ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూడాలి, సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్. సో ఏదో మార్పులు చేసుకోవాలి వాళ్ళు, ఏదో సంథింగ్ దే షుడ్ డూ వాళ్ళని. అండ్ జీటీలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్పిన్కి అనుకూలిస్తుంది పిచ్ అనుకుంటే దే మైట్ బ్రింగ్ ఇన్ వాషింగ్టన్ సుందర్, లేకపోతే దే మైట్ కంటిన్యూ విత్ సేమ్ ఇషాంత్ శర్మ. సో అది వాళ్ళు చిన్న మార్పులు మాత్రం చేసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పిచ్ ఎలా ఉంటుంది జైపూర్లో 180 ఆ రేంజ్లో మీకు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ పిచ్. మరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదు, 200 వస్తుంది అక్కడ, కానీ 200 ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉండదు. 180 ఆ రేంజ్లో స్కోర్ వస్తుంది. అండ్ ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్, ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి డెఫినెట్గా ఇక్కడ హెల్ప్ ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ పిచ్. బ్యాట్స్మెన్కి బౌలర్స్కి కూడా ఎంతో కొంత మీకు మద్దతునిచ్చే పిచ్ అది. సో అలాంటి పిచ్ ఉంటుంది అక్కడ. సో టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ దే విల్ గో ఫర్ బౌలింగ్ ఫస్ట్ అనేది సందేహం లేదు. మ్యాచ్లో డెఫినెట్గా జీటీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. మరి టాప్లోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ వాళ్ళు ప్రయత్నంలో ఉంటారు. మరోవైపు లాస్ట్ ప్లేస్ తప్పించుకొని కనీసం 2 పాయింట్లు దక్కించుకొని ఇంకా కాంపిటీషన్లో ఉన్నాం అనిపించుకోవడానికి రాజస్థాన్ రాయల్స్కి హోమ్లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కానీ ఆ ఫైర్ పవర్ ఉందా వాళ్ళ దగ్గర, దానికి సంబంధించిన మందుగుండు సామగ్రి ఉందా? ఐ డౌట్ ఇట్ వెరీ మచ్.